ఈ ప్రపంచంలో చాలామంది సుఖంగా జీవించాలి అని కోరుకుంటారు. కానీ మనసులో శాంతి లేకపోతే ఎంత సంపద ఉన్నా ఆనందం ఉండదు. అలాంటి సమయంలో మన పెద్దలు ఒక గొప్ప మార్గాన్ని చెప్పారు. అదే శివనామ జపం. ప్రత్యేకంగా సాయంత్రం సూర్యాస్తమ సమయంలో అంటే అసుర సంధ్య వేళ శివుని నామాన్ని జపించడం చాలా శ్రేష్టమని అంటారు. ఎందుకంటే పురాణాలు చెబుతున్నాయి ఆ సమయంలో మహాదేవుడు పార్వతీమాతతో కలిసి భూమిపైన సంచరిస్తారు అని. ఆ సమయంలో ఎవరు భక్తితో శివనామాన్ని జపిస్తారో వారి ప్రార్థనలను మహాదేవుడు స్వయంగా వింటాడు అని. ఇది ఒక కథ మాత్రమే కాదు, ఇది అనుభవించిన వారి జీవితం చెబుతున్న సత్యం. ఒక చిన్న గ్రామంలో లక్ష్మయ్య అనే ఒక రైతు ఉండేవారు. అతను చాలా కష్టపడే వ్యక్తి. కానీ అతని జీవితంలో సుఖం లేదు. అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. ఇంట్లో గొడవలు, మనసులో భయం, ఆందోళన. రాత్రులు కూడా అతనికి నిద్ర పట్టేది కాదు. ఒకరోజు సాయంత్రం చాలా నిరాశతో అతను గ్రామం బయట కూర్చొని ఉన్నాడు. అది సూర్యాస్త సమయం. ఆకాశం మొత్తం నారంజి రంగులో మెరిసిపోతుంది. అప్పుడే అక్కడికి ఒక వృద్ధ సన్యాసి వచ్చాడు. అతని ముఖంలో ఒక ప్రశాంతత, కళ్ళల్లో కరుణ. లక్ష్మయ్య అతని దగ్గరకు వెళ్ళి తన బాధనంతా చెప్పుకున్నాడు. స్వామి, నా జీవితంలో శాంతి లేదు, నేనేం చెయ్యాలి అని. అప్పుడు ఆ సన్యాసి మెల్లగా నవ్వుతూ ఇలా అన్నాడు. బిడ్డ, నీ సమస్యలు కాదు, నీ మనసే అలజడిగా ఉంది. దానికి ఒక మార్గం కూడా ఉంది. అదే శివనామ జపం. లక్ష్మయ్య అడిగాడు, స్వామి, ఎప్పుడు జపం చేయాలి అని. సన్యాసి చెప్పాడు, ప్రతిరోజు సూర్యాస్త సమయంలో అంటే అసుర సంధ్య వేళలో కూర్చొని ఓం నమ శివాయ అని జపించు అని. లక్ష్మయ్య ఆశ్చర్యంగా అడిగాడు, ఆ సమయం ఎందుకు అంత ముఖ్యమైనది స్వామి అని. అప్పుడు ఆ స్వామి చెప్పారు, ఆ సమయంలో మహాదేవుడు పార్వతీమాతతో కలిసి భూమిపైన సంచరిస్తాడు. భక్తులు ప్రార్థనలు వినడానికి ఆ సమయంలో చేసిన ఒక్క జపం 100 జపాల ఫలితాన్ని ఇస్తుంది అని. లక్ష్మయ్య కొద్దిసేపు ఆలోచించి ఇలా అన్నాడు, స్వామి, నేను ప్రతిరోజు గుడికి వెళ్ళలేను, పని చాలా ఉంటుంది, అప్పుడు ఎలా జపం చేయాలి అని అడిగాడు. అప్పుడు ఆయన చిరునవ్వుతో, బిడ్డ, దేవుడు గుడిలో మాత్రమే ఉండడు. నువ్వు గుడికి వెళ్ళగలిగితే చాలా మంచిది, కానీ వెళ్ళలేకపోతే బాధపడవద్దు. ఎక్కడ ఉన్నా సరే నీ హృదయం పవిత్రంగా ఉంటే అదే గుడి. నీవు పొలంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా మనస్ఫూర్తిగా మహాదేవుడిని తలుచుకుని భక్తితో ఓం నమ శివాయ అని జపించు. ఆ జపం వినడానికి శివుడు దూరంలో ఉండడు, నీ పక్కనే ఉంటారు. గుడి దూరంలో ఉండవచ్చు, కానీ మహాదేవుడు ఎప్పుడూ మనకు దగ్గరగానే ఉంటాడు బిడ్డ అని. ఆ మాటలు విన్న లక్ష్మయ్య హృదయంలో గాఢంగా మిగిలిపోయింది. ఆ రోజు నుంచి అతను ప్రతిరోజు సాయంత్రం సమయానికి కోసం ఎదురు చూసేవాడు. సూర్యాస్త సమయం రాగానే అతను కళ్ళు మూసుకొని కూర్చొని జపం ప్రారంభించేవాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని. మొదటి రోజు అతనికి ఒక చిన్న ప్రశాంతత అనిపించింది. రెండవ రోజు మనసులో ఉన్న భయం కొంచెం తగ్గింది. కొన్ని రోజులు గడిచాయి. ఇంట్లో గొడవలు తగ్గాయి. పిల్లలు కూడా ప్రశాంతంగా మారారు. అలా కొన్ని వారాలు తర్వాత లక్ష్మయ్య పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు అతను సమస్యలను చూసి భయపడడం లేదు, ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. అతని ముఖంలో ఒక శాంతి, మనసులో ఒక నమ్మకం. ఒకరోజు జపం చేస్తుండగా అతనికి ఒక అనుభూతి కలిగింది. ఎవరో తన తలపైన చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తున్నట్లుగా. అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు. అతను మెల్లగా అన్నాడు, శివ, నువ్వేనా అని. అతని మనసులో ఒక స్వరం వినిపించింది, నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను అని. ఆ రోజు నుంచి లక్ష్మయ్య జీవితం మారిపోయింది. అతని పనులు సాఫీగా సాగాయి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. కానీ ముఖ్యంగా అతని మనసు చాలా మారింది. ఇప్పుడు అతనికి ఏ కష్టం వచ్చినా భయపడడం లేదు. ఎందుకంటే అతనికి తెలుసు శివుడు తనతోనే ఉన్నాడు అని. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. శివనామ జపం అంటే కేవలం పదాలు పలకడం కాదు, అది ఒక శక్తి. అది మనసును శాంతింపచేసే ఔషధం. ప్రత్యేకంగా అసుర సంధ్య వేళ చేసిన జపం మన ఆలోచనలను పవిత్రం చేస్తుంది, మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది, మన జీవితానికి దిశ చూపిస్తుంది. ఈ రోజు నుంచి మనం ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో కనీసం ఒక 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని భక్తితో ఓం నమ శివాయ అని జపిద్దాం. మనం మారినట్లుగా మనం గమనిస్తాం, మన జీవితం మారినట్లుగా ప్రపంచం గమనిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో మహాదేవుడు స్వయంగా మన గొంతును వింటాడు, మన స్వరాన్ని వింటాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.